వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. మాటలతో కామెడీ చేసేయడం ఒక ఆర్ట్, డైలాగులు చెప్పి నవ్వించడం మరొక ఆర్ట్, ముఖ కవళికలతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించడం మరొక ఆర్ట్. కమెడియన్ అంటే ఇవన్నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అలాంటి వారిలో ఒకరు మన కమెడియన్ భద్రం. హాస్యరసాన్ని పండించడంలో ఆయన ప్రత్యేకతే వేరు. ఆ విశేషాలన్నింటినీ ఆయన మాటల్లోనే తెలుసుకుంటూ ముచ్చటించేద్దాం. హాయ్ భద్రం గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, కెరీర్ ఎలా సాగుతుంది? బాగా సాగుతుందండి. శతమానం భవతి. శతమానం భవతిగా చాలా చక్కగా పద్ధతిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగిపోతుంది. అవునండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. సో ఇప్పుడు చిరంజీవి గారిది ఏదైనా డైలాగ్ మీ స్టైల్లో మా కోసం, మా ప్రేక్షకుల కోసం? చిరంజీవి గారి డైలాగ్ నా స్లాగ్ లో చెప్పడానికి వద్దండి. ఓకే. చిరంజీవి గారు ఎంత ఇష్టం ఒక చిన్న సన్నివేశం చెప్తాను మీకు. చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో మీ స్టైల్లో చెప్పండి. చిన్నప్పుడు మీకు చిన్నప్పుడు అడవి దొంగ సినిమా చూసాం. అడవి దొంగ సినిమా చూసి వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక దొడ్డేని అంటారు అన్నమాట అండి. ఇంటికి వెనకాల కొంచెం స్పేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉంచండి అంత. అప్పుడే కుక్కలు ఉంటాయి చూసారా, చిన్న చిన్న ఓర్ కుక్కలు అంటాం. అంటే ఇంట్లో పెంచుకున్న కుక్కలు కాదు, ఓర్ కుక్కలు. సో అది విలేజ్ కదా, ఒక కుక్క అలా వచ్చింది మా ఇంట్లో. ఏమైనా మిగిలిపోయిన ఫుడ్ అలా పెడితే తినడానికి వచ్చింది అనమాట. అది దాన్ని అలా చూసి చిరంజీవి గారు సినిమాలో పులిని చంపేశారు, సో నేను ఈరోజు దీన్ని చంపాలి అని చెప్పి అలా వెనక్కి వెళ్ళి ఆ తలుపేసి దాని మీద పడడం స్టార్ట్ చేశాను. సేమ్ చిరంజీవి గారు ఎలా చేశారు మీరు అలా? నేను చాలా లావుగా ఉండేవాడిని, అంటే ఇప్పుడు లావుగానే ఉన్నాను, ఇంకా లావుగా ఉండేవాడిని. ఆ కుక్క వచ్చింది, కుక్క మీద అలా పడ్డాను. పడి దాని మీద అటు ఇటు తిప్పుతున్నాను. మా మదర్ దానికి పెట్టిన ఫుడ్ విశ్వాసంతో అది 2-3 సార్లు అటు ఇటు ఇలాగా అంది. నేను ఇంకా అప్పుడు చిరంజీవి గారి దగ్గర పులి దగ్గర ఇలా తిప్పుతారు కదా, దాని మీద పడి ఇలా అన్నాను. ఇటు చంపేసేలా ఉన్నాడు ఇడు అనుకుని డిసైడ్ అయ్యి అప్పుడు ఒక్కసారి ఇలాగని అప్పుడు ఒక గట్టిగా ఒక ముద్దు పెట్టింది అనమాట అండి. సో చిన్నప్పుడు చిరంజీవి గారు అంటే అంత మైండ్లో అంత నాటుకుపోయిందండి. ఆయన మీరు పొరపాటున కుక్క మీద ప్రయోగం చేశారు కాబట్టి సరిపోయింది, కానీ చిరంజీవి గారిని యాజ్టీస్ దింపేసి ఉంటే ఈ రోజు కాదండి, దేవుడు దయవల్ల వాళ్ళ జూకి తీసుకెళ్ళలేదు. ఓకే, జూ లేదు కాబట్టి మా ఊర్లో. ఓకే, మీరు అక్కడికి వెళ్ళలేదు, కుక్కే మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ కుక్క మీద ప్రయోగించామట. సో చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టం అండి. మొన్న కలిసాను, మొన్న శతమానం భవతి సక్సెస్ మీట్కి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మాటలు ఒక్కొక్కసారి అంటున్నాను చూసారా, స్పీచ్ లెస్ అని చెప్పేసి. ఆయన పట్టున్నాను, చేతులు పట్టున్నాను తెప్పించి చేతులు అంతా వణుకుతున్నాయి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఓకే, లైఫ్లో మర్చిపోలేని రోజు అంటారు. 100%. శతమానం భవతిలో వర్క్ చేయడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీది? అద్భుతం అండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా చాలా మంచి పేరు వచ్చిందండి నాకు. ఆ క్యారెక్టర్కి అంత మంచి పేరు రావడానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ గారండి, సతీష్ గారు. ఆ వీడియో చూసి ఒక 2 years బ్యాక్ క్యారెక్టర్ రాసి భద్రమైన క్యారెక్టర్లా ఉంటుంది అని చెప్పి రాసిన క్యారెక్టర్ అనమాట అండి. సో నేను పలు సందర్భాలు షూటింగ్లో ఉన్నప్పుడు చాలామంది చెప్పారన్నమాట, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఓ శతమానం భవతి చెప్పి ఒక సినిమా జరుగుతుంది ఇప్పుడు, దాంట్లో నీ క్యారెక్టర్ చాలా బాగుంది అని. నాకేంటి క్యారెక్టర్ బాగుందని చెప్తున్నా, నాకు ఇప్పుడు వచ్చి ఎవరో ఫోన్ చేయలేదు, ఆ డైరెక్టర్ గారు నాకు తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే అండి, ఇండస్ట్రీలో మనకు కొంత ర్యాపో ఉంటే ఆ ర్యాపోని బట్టి ఉంటాయి. ఇప్పుడు మాట్లాడలేదు, కలవలేదు, క్యారెక్టర్ రాయడం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ పిలిచి మాట్లాడారు సార్. చాలా చాలా ఎక్సైటెడ్ అండి ఆ కథ విన్న తర్వాత. అప్పుడు అనుకున్నాను అనమాట, మేమంతా చాలా స్ట్రాంగ్గా నమ్మాం ఆ కథని. ఎంతలా అంటే ఇది గ్యారంటీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. ఇలాంటి అద్భుతమైన సినిమాలో మనం కూడా పార్ట్ అయితే గ్యారంటీ మనం కూడా చరిత్రలో నిలిచిపోతాం. అంత అద్భుతమైన కథ అండి. సో అది ఫస్ట్ టైం దిల్ రాజు గారు మూవీలో యాక్ట్ చేయడం, ఇప్పుడు చేయలేదండి. సో ఆయన కమిట్మెంట్.
సో ఓవరాల్గా చూస్తే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. సో నార్మల్గా ఇప్పటివరకు మీరు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో కూడా అందరినీ నవ్వించారు. మీ షార్ట్ ఫిలిమ్స్లో ముఖ్యంగా ఫీచర్ ఫిల్మ్స్ కాకుండా షార్ట్ ఫిలిమ్స్లో మీరు కమెడీ ప్రేక్షకులకి బాగా రీచ్ అయిన డైలాగ్స్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏది మా ప్రేక్షకుల కోసం ఒకసారి? షార్ట్ ఫిల్మ్స్లో అంటే అండి లవ్ పెయిన్లో ఈవెన్ మొన్న రీకాల్ చేస్తున్న 1 వీక్ బ్యాక్ మళ్ళీ కన్నడలో చేస్తున్నాను అది. అప్పుడు నాకు మళ్ళీ అది ఒకసారి రీకాల్ చేస్తున్నాను అనమాట. వద్దురా వద్దురా ఏం చెప్తున్నా వాళ్ళకిచ్చు, అర్ధరాత్రి 1 గంట ఫోన్ చేద్దరా, ఫోన్ చేసి నిద్ర పట్టలేదు అంటది, నిద్ర పట్టకపోతే డాక్టర్ గారు చూపించుకోవాలి, నేనేం చేస్తాను అంటే ఆడ ఫ్రస్ట్రేషన్. అర్ధరాత్రి 1 గంట ఫోన్ చేసి నాకు నిద్ర పట్టడం లేదు అంటే ఇటేం చేస్తాడు పాపం, నిద్ర పట్టకపోతే జబ్బు, దాన్ని డాక్టర్ గారు చూపించుకోవాలి, నేనేం చేస్తాను అన్న ఒక చిన్నది వాయిస్ మొత్తం దాంట్లో ఫ్లోలో చూసినట్లయితే మొత్తం అని చెప్పేసిన తర్వాత ఫోన్ వస్తుంది. చెప్పాను కదా ఫోన్ చేద్దని, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి చిరాకు పడుతున్నప్పుడు అక్కడ కన్నీటి ఆ సౌండ్ ఆర్ఆర్ పడితే అప్పుడు ఇది మెల్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అనమాట అండి ఇది. నార్మల్గా ఏదైనా సినిమాలో ఒక కామెడీ సీన్ చూసినప్పుడు ఇది నేనైతే బాగా చేస్తాను అని, ఇంకా బాగా చేసేవాడిని అని అనిపించింది ఎప్పుడైనా? లేదండి, నా సీన్ నాకే అనిపిస్తుంటాయండి, ఇంకొకరి సీన్లు కాదు. ఎప్పుడైనా ఒక సీన్ చేసిన తర్వాత నేను చూసుకున్నప్పుడు ఈ సీన్ ఎలా కాదు, ఇలా చేస్తే ఇంకా ఎలా చేయాల్సి ఉండేది, నేను ఇంకా దానికి ఇంకా ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఇంకా చేయలేదు, ఇంకా చేసి ఉండాల్సింది, ఇలా చెప్పి ఉండాల్సింది. కామన్గా 100% సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు ఉండదండి. అంటే అవుట్పుట్ చూసిన తర్వాత మీరు ఒకేసారి చూస్తారు కాబట్టి మీ ఇంప్రెషన్ వేరుగా ఉంటుంది, కానీ మేము చేస్తుంటాం కదా, సో అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండి. సో నార్మల్గా ఒక కామెడీకి కమెడియన్కి మధ్య చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ని తెలుసుకోలేక చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఆ గ్యాప్ అనేది ఎప్పుడు తెలిసింది? కామెడీకి కమెడియన్కి మధ్య గ్యాప్ ఉంటుందని రియలైజ్ అయ్యి ఒక కమెడియన్గా మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఆ గ్యాప్ ఎప్పుడు తెలిసింది మీకు? మీరు గ్యాప్ అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఏం గ్యాప్ అర్థం కావట్లేదు. అంటే కామెడీని ఆస్వాదించే వాళ్ళు కామెడీ చేయలేరు అంటే లైక్ కామెడీ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కామెడీకి కమెడియన్కి మధ్య ఉండే గ్యాప్. ఓకే అండి, అంటే చిన్నప్పటి నుంచి నేను మాట్లాడే తీరులో కానీ ప్రవర్తించే తీరు కానీ చుట్టుపక్కల అందరూ ఆనందంగా ఉండేవారు, హ్యాపీగా ఉండేవారు, వాడి కంపెనీ మనకు నచ్చుతుంది అనే విధంగా ఉండేదన్నమాట, జోవియల్గా ఉండడం. సో ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తూ వచ్చాను అనమాట అండి. సో అందరూ అంటుంటారన్నమాట, నువ్వు ఉంటే నీ కంపెనీ ఉంటే అంత హ్యాపీగా ఉంటావు, నవ్వుతూ ఉంటాను రా అని. అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ అయిందనమాట. నా చుట్టుపక్కల ఉన్న నలుగురు నేను నవ్వించగలుగుతున్నాను. అలాంటప్పుడు ఒక స్క్రీన్ మీద నేను అందరిని నవ్వించగల శక్తి నాకు ఉందేమో అని ఫస్ట్ అనిపించింది అప్పుడు అనమాట అండి. ఓకే, అసలు ఇందులోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్గా ఉంది ఎవరు ఫస్ట్? అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, కానీ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మా ఫాదర్ సజెషన్ మేరకు యాక్టింగ్ అనేది పక్కన పెట్టేసి కంప్లీట్ ఫోకస్డ్ స్టడీస్ మీద చేశాను నేను. సో అదంతా అయిపోయింది, స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను బెంగళూరు చదివానండి. బెంగళూరులో ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్రదర్, మా కజిన్ మున్నా అని చెప్తున్నారు, ఆయన ఇక్కడ ఉండడం, ఆయనేమో సుకుమార్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్నారనమాట. సో వాడు కలిసినప్పటి నుంచి నాకు మళ్ళీ సినిమా మీద మర్చిపోయింది మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట అండి. గుర్తుకొస్తున్నాయనే లెవెల్లో వాడన్నీ చెప్పడం, మళ్ళీని షార్ట్ అంటే ఎలా ఉంటుంది, సీన్స్ ఎలా ఉంటాయి, స్క్రిప్ట్ ఇది ఇవన్నీ చెప్పడంతో స్లోగా మళ్ళీ అవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ యాక్ట్ చేయాలనిపించింది. ఓకే, మర్చిపోయింది మళ్ళీ. ఓకే, ఇవన్నీ మన వాతావరణం అంతే కదా, డైరెక్ట్ గా మీ తమ్ముడు మా కజిన్ మొన్న వచ్చి రీజన్ అనమాట అండి. ఈ ప్రయాణం ఇప్పుడు కమెడియన్ గా అందరికి రీచ్ అయ్యారు, ఆల్మోస్ట్ ప్రేక్షకులు అందరికీ దగ్గర అయ్యారు, ఇలాగే కొనసాగుతుంది, కంఫర్ట్ గా ఉంటుంది అనుకుంటున్నారు, ఇంకేమైనా కొత్తగా చేయాలనుకుంటున్నారు? కొత్తగా కాదంటే వేరే భాషలో చేయాలనుకుంటున్నానండి. అంటే కన్నడ తమిళ్, వేరే భాషలో చేయాలి. కన్నడ తమిళ్ అంటే నేను బెంగళూరులో 8 years ఉన్నాను నేను. ఆ 8 years ఉండడం వల్ల నాకు కన్నడ తమిళ్ లాంగ్వేజ్ వచ్చు. అక్కడ నాకు తమిళ్ మూవీస్ అని చూస్తుంటాను. సో ఏంటంటే రీచ్ బాగుంటుంది కదా అని, సో కన్నడ తమిళ్ ఈ ఇయర్ నుంచి ఫోకస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, మన తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన కమెడియన్ ఎవరు? అంటే ఒక్కరని లేదండి, నాకు అందరు కమెడియన్స్ ఇష్టమే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్ అనమాట. సో అలా నేను చేస్తే బాగుంటుంది, అలా నేను చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చేసుకుంటాను తప్పించి
ఎస్పెషల్లీ ఒక్కరే అనేది ఏం లేదండి, మొత్తం అందరూ ఇష్టమే. అందరిలో ఎవరు ఇష్టం అని మళ్ళీ మీరు గుచ్చి అడిగితే ఓకే, నాకు అడిగే ఛాన్స్ లేకుండా మీరే చెప్పేశారు. నేను నెక్స్ట్ అడుగుదాం అనుకుంటున్నా, మీరే అనేసారు. బ్రహ్మానందం గారండి. బ్రహ్మానందం గారిది ఏదైనా డైలాగ్ చెప్పగలరా? బ్రహ్మానందం గారిది డైలాగ్ ఏంటండి అసలు, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తారంటారా? నేను చేసేవాడిని. ఫస్ట్ నేను దూచే అనే మూవీ చేశాను సార్తో, జ్యోతిలక్ష్మిలో చేశాను. సో కలిసినప్పుడు కానీ ఎంకరేజ్మెంట్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. హాస్యం, జోస్యం ఈ రెండింటికి తేడా చెప్పాలంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? హాస్యం అంటే ఎక్కువ ఉంటుందండి, జోస్యం అంటే ఎక్కువ ఉంటుంది చేతిలో. ఓకే, హాస్యం అంటే నవ్వుకునేది, జోస్యం అంటే నవ్వులు పాలు చేసేది. ఓహో, జోస్యం అంటే జ్యోతిష్యం కదండి. జోస్యం అంటే అంటే జోస్యం చెప్తాం ఇన్ ద సెన్స్ ఫేక్ న్యూస్ చెప్తూ ఉంటారు కదా, దాన్ని జోస్యం అంటారు. జ్యోతిష్యం అని కూడా అనొచ్చు. ఓకే అండి, ఓకే ఓకే ఓకే. బట్ అన్నది దాన్ని నమ్మడం వల్ల కొంచెం నవ్వుల పాలు కూడా అయ్యే ఛాన్సెస్. నవ్వుతూ నవ్వుల పాలు కావడం. ఓకే అండి. ఓకే, పర్సనల్ లైఫ్ కొద్దాం. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ ఫ్యామిలీ గురించి? మాది రాజమండ్రి అండి, రాజమండ్రి. మా నాన్నమ్మ అంతా రాజమండ్రి పక్కన రాజానగరం అని చెప్పి ఊరు. నా స్కూలింగ్ అంతా అక్కడ చేశానండి. అక్కడ ఇంటర్మీడియట్ రాజమండ్రి చదివాను. ఆ తర్వాత బెంగళూరులో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను అక్కడ చేశాను. అక్కడ చేసి హైదరాబాద్ వచ్చి వర్క్ అండ్ వెల్నెస్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. అంటే దాని ద్వారా కార్పొరేట్ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్ ట్రైనింగ్ అనమాట అండి. ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఎర్గో సర్వీసెస్ ఉందా చెప్పినది మీకు, అవి ప్రొవైడ్ చేయడం, అవి స్టార్ట్ చేశాను అనమాట అండి. గూగుల్, ఇన్ఫోసిస్, క్వాల్కామ్ ఈ కంపెనీస్కి కన్సల్టెంట్గా చేశానండి. ఓకే, అండ్ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. ఒక డాక్టర్గా ఒక సైడ్, యాక్టర్గా ఒక సైడ్ బిజీగా ఉంటారు. మీ వైఫ్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే స్టార్టింగ్లో యాక్టింగ్ వైపు నేను ఫోకస్ చేస్తున్నప్పుడు స్లోగా మా మిస్సెస్, మా మావయ్య గారు వచ్చి ఆయన పాలిటిక్స్ అనమాట అండి, సోము వీర్రాజు గారు అని చెప్పేసి ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ మావయ్య గారు. సో అత్తయ్య గారికి తెలుసు అంటే ఒక పొలిటీషియన్ అంటే వాళ్ళతో ఎలా ఉంటుందని. అంటే ఎక్కువ టైం బయట స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఇంటి దగ్గర క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ ఉద్దేశం, ఆ లైన్ అంతా అత్తయ్య గారికి బాగా తెలుసు. సో అత్తయ్య గారు పెళ్లి టైంలో నేను డాక్టర్ అని చెప్పేసి మనం పెళ్లి చేసుకున్నాం మామూలుగా. సో వాళ్ళు తెలుసు డాక్టర్ అంటే ఏంటి అనేది. ఒకసారి ఎప్పుడైతే మళ్ళీ యాక్టర్ ఇలాగ అనగానే వాళ్ళకి కొంచెం కంగారు వచ్చింది. టైం ఎక్కడ స్పెండ్ చేయడం ఉండదు, అవుట్డోర్ అని చెప్పేసి అలాగా బయట ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అని ముందు కొంచెం కంగారు పడిన మాట వాస్తవం. ఇంట్లో కొంచెం అవసరం అంటారు. ఇప్పుడు మనకి ఇది బాగానే ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ అంటే చాలా కష్టం, అది డిఫరెంట్ ఫీల్డ్, అది డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ నెగ్గుని రావాలి. సో అప్పుడు ఎలా అన్నారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? దే ఆర్ హ్యాపీ అండ్ నౌ. అంటే కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ వాట్ వీ గెట్. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక కైండ్ ఆఫ్ రికగ్నేషన్ కానీ, లేకపోతే మా మిస్సెస్తో చెప్పడం కానీ, అదే మా అత్తయ్య గారికి ఎవరైనా చెప్పడం కానీ, చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ, ఆ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ వస్తున్నప్పుడు ఆబ్వియస్గా దే ఆర్ హ్యాపీ అండి. సో నార్మల్గా ఎవరైనా కూడా డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యామనేసి అంటూ ఉంటారు. మీరు డాక్టర్ అయ్యి తర్వాత యాక్టర్ అయ్యారు. హౌ ఇట్ ఫీల్స్? అంటే అండి మామూలుగా యాక్టర్ అయ్యి కూడా డాక్టర్ అవుతూ ఉంటారండి. ఎలాగంటే యాక్టింగ్లో మంచి ఖ్యాతి సంపాదించిన తర్వాత, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత డాక్టరేట్ వస్తుంటుంది. వాళ్ళు కూడా డాక్టరే. ఓకే, కానీ అది రావడానికి దరిదాపుగా ఒక తక్కువలో తక్కువ 15-20 ఏళ్ళు కష్టపడి ఉండాల్సి వస్తుంది. నేను ముందుగానే 20 ఏళ్ళు కష్టపడడం ఎక్కువ అని చెప్పేసి 6 ఇయర్స్ కష్టపడి ముందుగానే డాక్టర్ సంపాదించాను. ఓకే, డాక్టర్ అని అందరికీ తెలుసు, కానీ డాక్టర్లో మీ స్పెషలైజేషన్ ఏంటి? నాది వచ్చి ఎర్గనామిక్స్ అండి. అంటే ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అనమాట. ఓకే, అంటే ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని పని చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. అలాగే ఏదైనా సరే వర్క్ కూర్చుని కానీ నుంచుని కానీ, ఇప్పుడు ల్యాబ్లో అయితే ఎక్కువసేపు నుంచుని పని చేస్తూ ఉంటారు. నో మ్యాటర్ వాట్ యూ డూ, మాది వచ్చి హౌ టు డూ ఇట్ ఇన్ సేఫ్ మేనర్, కంఫర్టబుల్గా చేయడం వల్ల వాటిలో తలెత్తే ఇష్యూస్ లైక్ లో బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఈ ఇష్యూస్ రాకుండా
ఆక్యుపేషనల్ హెల్త్, ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట అండి. ఓకే. అవి రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనే దాని మీద స్పెషలిస్ట్ అనమాట అండి. నార్మల్గా మీ దగ్గరికి ఎప్పుడన్నా పేషెంట్స్ వచ్చినప్పుడు అంటే ఆ బ్యాక్ పెయిన్ మీరు అన్నట్టు నెక్ పెయిన్ అంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ స్ట్రెస్తో వస్తారు మీ అవునండి, దగ్గరికి. అవునండి, అవునండి. సో ఆ వర్క్ చేసి ఆ స్ట్రెస్ని మీ టైప్ ఆఫ్ కామెడీ స్టైల్ చేసి ఎప్పుడైనా వాళ్ళ ట్రీట్మెంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ, ఒకప్పుడు మామూలుగా పేషెంట్స్లో మార్పు వచ్చిందండి, వాళ్ళ టెర్మినాలజీలో మార్పు వచ్చింది. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పుణ్యం అని ఒకప్పుడు వచ్చి ఏమండి నాకు నడుం నొప్పిగా ఉంది, లేకపోతే లో బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేవారు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఏమండి నాకు L3 L4లో నొప్పి బాగా వస్తుందండి. L3 L4 అక్కడి నుంచి అలా L5కి వెళ్తుందండి, S1 కూడా వెళ్తుందండి పెయిన్. అవునా అండి. ఇప్పుడు నేను అనుకోవడం దీనికి ఎక్స్రే తీస్తే బెస్ట్ అండి, ముందు ఎక్స్రే చూద్దాం, దాని తర్వాత సిటీ స్కాన్ ఎంఆర్ఐకి వెళ్దాం. ఓహో, ఓకే అండి. ఏమండి పెయిన్ కిల్లర్స్ అంటే మరీ నాకు పడదు, మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, నాకు పెయిన్ కిల్లర్స్ ఏమొద్దు, జస్ట్ హాట్ ప్యాక్ అలాంటిది పెట్టుకుంటాను, ఓకేనండి. ఓకే అండి, ఇది ట్రీట్మెంట్. ఓకే. సో వాళ్ళే మొత్తం ప్రిపేర్ అయిపోయి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సొల్యూషన్ ఏంటి అన్నీ వాళ్ళే ఓకే, సజెషన్స్ కాకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్. జస్ట్ నా చేత ఓకే అనిపించుకోవడం కూర్చోని కొంతమంది ఉంటారు. ఓకే. అంటే టెర్మినాలజీ మారిపోయింది, వాళ్ళకి ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో ఏంటని తెలిసిపోయింది, ఏం తీసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే తెలిసిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది కదండి, కంప్లీట్గా పెయిన్ అంటే వాళ్ళకి ఏం తెలియదు, మొత్తం ఏం చెప్తే అది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మన ఇంటర్నెట్ చెప్పినందుకు ప్రతి దానికి మనకి ఏమైనా చిన్న దగ్గు వచ్చింది అనుకుందాం, పుణ్యం అని చెప్పి టక్కుమని దగ్గు అని కొడతారు, దగ్గు అని మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది, ఎలా దగ్గుతున్నావు, ఎంతసేపు దగ్గుతున్నావు, ఎంత కంటిన్యూస్గా దగ్గుతున్నావు, ట్రీట్మెంట్ ఏంటి. సో అలా అనమాట అండి. ఓకే, మీరు పెళ్లితో జరభద్రం అనే ఒక షార్ట్ ఫిలింతో బాగా ఫేమస్ అయ్యారు. సో అప్పటికే మీరు ఓన్ ఎక్స్పీరియన్స్తో చేశారా, లేకపోతే పెళ్ళయ్యి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అందులో అంతా మీ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నట్టు మాకు అనిపించింది, నిజమేనా? అలా కాదండి, అంటే పెళ్ళి అయిన తర్వాత మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి స్ట్రెస్ లేదు అనడం ఎంతవరకు సత్యమో నాకు తెలీదు. ఓకే. బట్ స్టిల్ దాంట్లో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇది R&D అండి, కైండ్ ఆఫ్ R&D రీసెర్చ్ అనమాట. సో నేను దాని ముందు లవ్ పెయిన్ గురించి చేశాను, అంటే చేసినవన్నీ నా స్వ అనుభవాలను కాదు, సో కొంచెం తీసుకున్న దాన్ని కొంచెం ఎక్కువ చేసి చూపించడం అనమాట. అంటే సపోజ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత మా ఆవిడ చాలా బాగా చూసుకుంటుంది అంటే దాంట్లో నవ్వే ఉందండి. దాని మెయిన్ పర్పస్ వచ్చి నవ్వించడం. నవ్వించడానికి నేను బాధలు పడుతున్నాను, నేను ఏడుస్తున్నాను అంటే మన ఏడుపై పక్కవాడికి నవ్వు మామూలుగా. సో ఆ విధంగా దాన్ని కొంచెం ఎక్కువ చేసి చేయడం జరిగింది అనమాట అండి. ఒక పర్సనల్ క్వశ్చన్ వేస్తాను, ఫ్రాంక్గా చెప్పాలి మీ సమాధానం. ఈ ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉందో, ఈ పెళ్లితో జరభద్రం షార్ట్ ఫిల్మ్ తర్వాత మీ ఇంట్లో గరిటెలు విరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అది చూసాక? అది చూసాక కదండి, యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పాను. ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా, నేనే ఆ స్క్రిప్ట్ రాసింది, ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా నేను రాసేసిన తర్వాత మా మిస్సెస్కి ఇచ్చాను చూడమని. అది చూసి మా బాగా సీరియస్ అయ్యారు. ఏంటి ఇంకెలా ఇలాగైనా అంటే లేడీస్ మీద రాయడం అంటే ఆబ్వియస్ వాళ్ళకి ఇష్టం ఉండదు కదండి. సో వాళ్ళు ఫస్ట్ ఇబ్బంది పడిన మాట వాస్తవం, కానీ అన్నీ చూసిన తర్వాత ఒక పాయింట్ మా మిస్సెస్ చెప్పిందనమాట, ఏమంటే దీంట్లో అనుమానం అనే ఫ్యాక్టర్ లేదు. లేడీ అంటే అమ్మాయి అంటే ఎక్కువ మోతాదులో ఉండేది అనుమానం, అంటే మొగుడు అందగాడా లేదని పక్కన పెడితే మీరు నేను ఒక అమ్మాయిగా ఖండిస్తానండి దీన్ని, అనుమానం అంటే నేను అసలు ఒప్పుకోను, అంటే అబ్బాయిలు అనుమానించారండి. అలా కాదు, అంటే కొంచెం వాళ్ళకి మీకు అనుమానం అనకూడదు, పొజిటివ్నెస్ అందాం. పొజిటివ్నెస్ ఎందుకు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అదే అందుకేనండి మీ మాటలో చెప్తే మీకు ఆనందపడచ్చురా. దానివల్ల ఇది ఉంటుందండి, పాయింట్ లేదు అని చెప్పడంతో ఓకే అని చెప్పేసి ఇంకొక పాయింట్ యాడ్ చేశాను. దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, నేనేమన్నా అందగాడినా, అయ్యో నేనేమన్నా 6 అడుగులు అమితాబ్ బచ్చనా, అందంలో ఏమన్నా అరవింద్ సోమ కాదు కదా, ఆయన సరే దీనికి అనుమానం అని చెప్పి ఒక లైన్ ఉంది సరే, అది మా మిస్సెస్ అంటే చెప్పడంతో పాయింట్ రాశాను అనమాట. సో గరిట్లు అయితే ఎరగలేదు, లోపల విరిగి ఉంటాయి, కానీ బయటకు మాత్రం ఇంకా హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఓకే, సో కవర్ చేస్తున్నారని చెప్పొచ్చు ఆల్మోస్ట్ గా. ఓకే, జ్యోతిలక్ష్మిలో యాక్ట్ చేశారు, పూరి జగన్నాథ్ గారు మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అండి, ఇందాక మీరు చెప్పిన గరిటల గురించి వస్తే, ఆ పెళ్లితో జరపద్రం వీడియో మీ వరకు రీచ్ కావడానికి, అదంత పాపులర్ కావడానికి
ముఖ్య కారకులు పూరి సార్ అండి. ఓకే. అంటే ఆ వీడియో పెట్టిన తర్వాత, యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఫస్ట్ శ్రీనివాస్ అవసరాలు గారు షేర్ చేశారు. ఊహలు గుసగుసలాడి మూవ్ చేశాను. సో శ్రీనివాస్ గారు ముందు షేర్ చేశారు. తర్వాత పూరి సార్ ఆయన వాల్ మీద, ఓకే. అంటే 4 గదుల మధ్యన అయినా చెప్తాం, కానీ వాల్ మీద, ఫేస్బుక్ వాల్ మీద ప్రపంచాన్ని చెప్పినట్టు మనం, నువ్వు బాగా చేస్తావని నేను చెప్పచ్చు మీ ఇక్కడ. కానీ ఆయన వాల్ మీద అంటే ఒక 20-30 లక్షల మంది చూస్తుంటారు దాంట్లో ఆయన. సో ఆ వాల్ మీద పూరి సార్ వచ్చి, భద్రం, ఐ నీడ్ యాక్టర్స్ లైక్ యూ, ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ అని చెప్పేసి ఒక పెట్టడం జరిగిందనమాట అండి. అది అంత పెద్ద పాపులర్ అయింది. అప్పుడు కలిసినప్పుడు పూరి సార్ చెప్పారు, నెక్స్ట్ మూవీలో నీకు క్యారెక్టర్ రాస్తున్నాను భద్రం అని చెప్పేసి. అలా రాసిన క్యారెక్టరే బ్రోకర్ భద్రం. ఓకే. సో అలా పెళ్లితో జరభద్రం నుంచి బ్రోకర్ భద్రం అయిపోయారు. అండ్ నార్మల్గా నెక్స్ట్ మూవీ మీరు నానితో వర్క్ చేశారు, భలే భలే మగాడి. అందులో ఒక సిచ్యువేషన్లో మీ వల్లే నానికి పెళ్ళి అది మిస్ అయ్యే ఇది కూడా ఉంటుంది. నానితో వర్క్ చేయడం ఎలా ఉంది? నాని అంటే సచ్ లవ్లీ స్టార్, న్యాచురల్ స్టార్. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే షార్ట్ ఫిల్మ్ చూసి మారుతి సార్ భలే భలే మగాడి ఛాన్స్ ఇచ్చారండి. మొత్తం డిక్షన్ చూసి ఒక క్యారెక్టర్ రాస్తున్నాను అని చెప్పారు. అలాగే రాసిన క్యారెక్టర్ అది. దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కదండి వాళ్ళు. అంటే మేము ఫ్రెషర్స్. మేము నాని భయ్య వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను ఒక షాట్ అక్కడ కాఫీ డే షాట్ ఉంది చూసారా, ఆ షాట్లో నేను చేస్తున్నాను, టేక్ 1, టేక్ 2, టేక్ 3 అలా వెళ్తుంది అనమాట, టేక్స్ వెళ్తున్నాయి. అప్పుడు నాని భయ్య చెప్పిన చిన్న కరెక్షన్, డైలాగ్ చెప్తున్నప్పుడు ఆల్రెడీ చెప్పేస్తున్న దాని గురించి ఆలోచించుకో, కరెక్ట్గా చెప్పవలేదా అని, నెక్స్ట్ దానికి వెళ్ళిపో అని చెప్పండి. తక్కువ నాకు స్ట్రైక్ అయింది. నేను అదే మిస్టేక్ చేస్తున్నాను అక్కడ. ఓకే. చెబుతూ కరెక్ట్గా చెప్పానా లేదా అన్నది వెళ్తుంది సైకలాజికల్గా. ఎప్పుడైతే ఆ పాయింట్ కరెక్ట్ చేయడం ఉండదు చూసారా, అంటే ఒక మామూలు డాక్టర్కి ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ తేడా ఏంటండి? మామూలు డాక్టర్ అయితే మొత్తం అన్నీ అటు 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 తిరిగి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అది ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఎగ్జాక్ట్ పాయింట్ మీద ఏంటి ప్రాబ్లం తెలుస్తుంది. అలాగే నాని బేస్ చాలా మీకు అందరికీ తెలిసిన యాక్టర్, ఎంత మంచి యాక్టర్ ఆయన. సో ఆ పాయింట్ చెప్పడంతో నాకు భలే అనిపించింది అనమాట. వెల్ ఎక్స్పీరియన్స్డ్ అంటే యాక్టింగ్లో అంత ఎక్స్పీరియన్స్, మేబీ మూవీస్ పరంగా కాకుండా చూసినట్లయితే యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను నేను. వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. ఓకే. అలాగే ఈ పెళ్లితో జరభద్రం చేసినప్పుడు మీరు అంటే నార్మల్గా చెప్పొచ్చు, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారో అలా కూడా చెప్పే ఛాన్స్ ఉంది. కానీ ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాస్లో చెప్పారు. దానికి రీజన్ ఏంటి? అలా చెప్పాలన్న థాట్ ఎలా వచ్చింది? అంటే మామూలుగా మూవీస్ చూస్తున్నప్పుడు మనకి చాలామంది డైలాగ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక డైలాగ్ అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్గా, అది చాలా అద్భుతంగా ఉండొచ్చు, లేకపోతే చాలా చిరాగ్గా ఉండొచ్చు టోన్. కానీ డిఫరెంట్ టోన్ వాడడం వల్ల మనకు అటెన్షన్, ప్రేక్షకుడు ఒక అటెన్షన్ మనకి ఇది ఎవడో అనేది వస్తుందని చెప్పేసి ఆలోచించి అది డిక్షన్ డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది అనమాట. మామూలుగా మాట్లాడాను అనుకోండి, మేబీ దాంట్లో ఫన్ ఉంటే రావచ్చు, నేను చెప్పిన దాంట్లో ఫన్ ఉంటే రావచ్చు, కానీ డిఫరెంట్ డాష్తో చాలామంది నాకేం చెప్తారంటే, అన్నా నువ్వు భలే చెప్పావు అన్న, భలే నవ్వుకున్నావు అన్నా అని. నేను ఏం చెప్పాను రా అంటే, ఏం చెప్పు నాకు గుర్తులేదన్నా, నువ్వు కానీ నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చిందన్న అంటే. ఓకే. అంటే ఒకటి నేను చెప్పింది వాడికి విని అర్థం చేసుకుని నవ్వడం వేరు, ఇడేదో మాట్లాడుతున్నాడు, ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి నవ్వుకోవడం వేరు. అంటే ఆడు నవ్వుకుంటున్నాడు, ఎలా నవ్వుకుంటాడు అనేది కొంతమంది వరకు ఆ స్లాంగ్ స్టార్ట్ అవ్వగానే అది కనెక్ట్ అయ్యి నవ్వుకోవడం జరుగుతుంది అనమాట. దాని గురించి చెప్పి డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరిగింది. లవ్ పెయిన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. అందులో మీ యాక్టింగ్ అసలు రియల్గానే ఎక్స్పీరియన్స్తో చేశారా అని అనిపించింది. నిజంగానే మీ రియల్ లైఫ్లో జరిగింది అలా? మీరు నిజం చెప్పాలి, ఎందుకంటే నందు గారు చూస్తున్నారు ఇది. అంటే అబద్ధం చెప్పకూడదు, ఆయన చూస్తున్నారని నిజమే చెప్పాలి. లేదండి, మరి అంత దాంట్లో మీకు ఒక పాయింట్ మీరు అప్రిషియేట్ చేయదగ్గది, మీరు ఆనందించదగ్గ పాయింట్ ఏంటంటే, ఎంత మనిషికైనా అంటే మగాడికి
ఆడవారి కన్నీటితో మాత్రమే ఆడి గుండె కరుగుతుందని పాయింట్ చెప్పాను దాంట్లో. ఆడి ఫస్ట్ ఎడుతూ ఉంటాడు, కానీ ఒక్కసారి ఆ లవర్ ఏడుపు స్టార్ట్ చేయగానే ఆడు కరిగిపోతాడు ఆడు. సో మళ్ళీ లాస్ట్ నేను వద్దురా లవ్ వద్దురా అని చెప్పిన లాస్ట్ వచ్చేటప్పటికి లవ్ లేకపోతే జీవితంలో లేదు అని కన్క్లూజన్ ఇచ్చాను. సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి దాని గురించి. ఓకే, నేను అడిగిన దానికి మీరు సరిగ్గా సమాధానం చెప్పకుండా బాగా డైవర్ట్ చేశారు. లేదండి సుప్రియ గారు, అసలు అంత అలాంటిది అయితే ఏమీ లేదు. ఓకే, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఈ కామెడీ జర్నీ అనేది మీరు ముందుగానే ఊహించుకుందా? అంటే ఇలా ఇలా అవుతుంది నా లైఫ్, ఇలా ఒక కమెడియన్గా అందరిని ఇంతమందిని నవ్వేస్తాను అని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా, లేకపోతే అనుకోకుండా జరిగిపోయింది అది? ముందు అనుకోలేదండి. తర్వాత ఎప్పుడైతే ఇలాగా దీంట్లోకి వెళ్దాం అని అనుకున్నప్పుడు మాత్రం అవుతుందని స్ట్రాంగ్గా నమ్మానండి. ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు శతమానం భవితో మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చి మారుతి సార్ది అండి. మారుతి సార్ మూవీ మహానుభావుడు అని చెప్పేసి మారుతి సార్ది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మారుతి సార్ ప్రొడక్షన్లో ఇంకొక సినిమా ఉందండి. సో మారుతి సార్ మనం పిలిచి చెప్పారనమాట, ఇలాగ ఈ మూవీస్ ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నాయండి ప్రస్తుతం. ఓకే, అందరూ నార్మల్గా రియల్ లైఫ్లోకి వచ్చి కమెడియన్గా ఎంటర్ అయ్యి హీరోస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? మిమ్మల్ని అడిగాను. లేదండి అబ్సల్యూట్లీ. అంటే ఎక్కువగా మొన్న కూడా చదివి చెప్పాను, ఎక్కువ నవ్వించడం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు హీరో ఆ బ్రాండింగ్ ఎందుకు నాకు అంటే అంటే తప్పుగా కదండి, ఆ బ్రాండింగ్ ఎందుకు నాకు అంత ఇష్టం లేదన్నమాట ప్రస్తుతానికి. ఓకే, కమెడియన్గానే ఉండాలి అనుకుంటున్నారు. ఎంతసేపు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను, లేదు క్వశ్చన్స్ అడిగాను, మీతో మాట్లాడాను, అంత అయిపోయింది. నేనంటే ఒక అభిప్రాయం వచ్చి ఉంటుంది మీకు, నా మీద మీకు ఏ అభిప్రాయం వచ్చిందో అది మీ ఆశలో మీ స్టైల్లో చెప్పాలి. అంటే పక్కనే మనిషిని కూర్చోబెట్టింది అంటే ఇప్పుడు ఒక మాట్లాడిన దాంట్లో వాట్ ఐ ఫెల్ట్ యువర్ మీరు నార్మల్గా చెప్పకూడదు, మీ చెప్పాలి. చాలా చాలా యాక్టివ్ అని, చాలా అందమైన అమ్మాయి, అందంతో పాటు చాలా చాలా యాక్టివ్గా అడిగినా కూడా ఆయన స్టైల్లో ఆయన చెప్తానే ఉన్నారు, చెప్పాలంటే చెప్పట్లేదు. సుప్రియ త్రిపుర ఇంకొకటి విషయం అండి, త్రిపుర అన్నారు కదా చెప్తున్నాను, ఈ కమింగ్ మూవీస్లో నా పేరుకి ఒక త్రిపుర అని పేరు పెడతాను. మీరు హ్యాపీయా? మీరు త్రిపుర నేను అడుగుతాను. ఎందుకన్నానంటే భలే భలే మగాడు సినిమాలో నా పక్కన చేసిన అమ్మాయి మీనాక్షి అనమాట. మీనాక్షి చాలామందికి నాకన్నా నన్ను కనిపించినప్పుడు మీనాక్షి ఎలా ఉందని అడుగుతారు. ఇట్ హాస్ బికమ్ సో పాపులర్. ఓకే, తర్వాత శతమానం భవతిలో సుబ్బలక్ష్మి ఈవెన్ మొన్న వెళ్తుంటే అడుగుతున్నారు సుబ్బలక్ష్మి ఎలా ఉన్నారు అని. సో అంటే ఎంత పాపులర్ చూడండి. సో నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఇఫ్ యూ అలౌ మీ త్రిపుర అని చెప్పేసి పెడతాను. ఓకేనండి? అడుగుతాను నేను, రిక్వెస్ట్ చేసి అడుగుతాను నేను. త్రిపుర ఎలా ఉంది అన్నప్పుడు నేను బాగుంటాను కాబట్టి బాగున్నారని చెప్పేసి ఎగ్జాక్ట్లీ దాని గురించి. ఓకే, మీరు బాగా డైవర్ట్ చేశారు. ఆయన కూడా నేను వదలను, మీరు చెప్పాల్సిందే. ఏం చెప్పండి, డైలాగ్ చెప్పండి. అంటే డైలాగ్ కాదు, నా మీద మీ అభిప్రాయం ఏదైతే ఉందో అది మీ ఆశలో చెప్పాలి. ఇందా చెప్పాను కదా, త్రిపుర చాలా అందమైన అమ్మాయి, అందంతో పాటు యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే వచ్చినప్పటి నుంచి ఒకటే అడగడం. నేను ఎంత చెప్పినా సరే అమ్మాయి మాత్రం అడుగుతూనే ఉంది. బాగుంది అమ్మాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సక్సెస్ఫుల్గా మీ కెరియర్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని హ్యాపీగా ఉంచాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, తన స్టైల్ కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే కమెడియన్ భద్రం చెప్పిన పర్సనల్ లైఫ్ విశేషాలు, ప్రొఫెషనల్ లైఫ్ విశేషాలు. మరో సెలబ్రిటీతో మరిన్ని అప్డేట్స్తో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TFC మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మీ న్యూస్. Please subscribe TFC media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC media channel for more celebrity updates.
Hi guys, I'm Nikhili. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.